ప్రపంచం అంతా దొంగనా కొడుకుంది. ఎందుకో చెప్తా వినండి. హోమ్ స్టే స్టార్ట్ చేసాం. ఆన్లైన్లో అంతా లిస్ట్ చేసిన ఒక 2 డేస్కి స్టే కావాలని ఒక కాల్ వచ్చింది. రేట్స్ అన్నీ చెప్పిన కస్టమర్ మంచిగా నెగోషియేట్ చేశాడు. అండ్ అడ్వాన్స్ పంపిస్తా అని కాల్లో ఉండగానే ₹1 వేశాడు. మెసేజ్ వచ్చింది. ఓకే, ₹1 కూడా వచ్చింది కదా, 1000 అడ్వాన్స్ పంపిస్తున్నా, మిగతా అమౌంట్ స్టేకి వచ్చినప్పుడు పంపిస్తా అని చెప్పాడు. ఇంకొక మెసేజ్ వచ్చింది కాల్లో ఉండగానే, మనీ క్రెడిటెడ్ అని ఇంకొక మెసేజ్ వచ్చింది. అవతల పక్క నుంచి కస్టమర్, అరే రే 1000 పంపిపోయి 10,000 పంపించే, ఒక 0 ఎక్స్ట్రా కొట్టాను, 9,000 రిటర్న్ వేసింది అని చెప్పాడు. సరే వేద్దామని మొబైల్ చూసా. నా మైండ్కి ఒకటి తట్టింది. మెసేజ్ హెడర్ మీద బ్యాంక్ నేమ్ ఉండాల్సింది, మొబైల్ నెంబర్ ఉంది. అమ్మని స్కామర్ అని పట్టుకున్నా. నేను కూడా రిటర్న్లో 9,000 అని మెసేజ్ పెట్టా. ఒకసారి ఈ ఆడియో వినండి. आप किस में फोन पे या हाँ आ गया, देखो भैया आपको 9,000 भेज दिया मैं। हाँ मैं अभी भेजा, थोड़ा टाइम लगेगा शायद। 9,000 डाल दिया आपको, देखो। क्या क्या आप मजाक कर रहे हैं क्या? हाँ क्या मजाक कर रहा है? ऐसा भेजा, अभी बोल रहा है ऐसा हो ये स्क्रीनशॉट भेज दो, स्क्रीनशॉट। ठीक है, मैं साइबर कंप्लेंट में रेज करूंगा। ఏ బోసిడికే తెర మాక చూత్. డిజిటల్ వరల్డ్లో మన చుట్టూ చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. మన డేటాని సెక్యూర్డ్గా ఉంచుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. మీకు ఇలాంటి స్కామ్స్ ఏదైనా జరుగుంటే కమెంట్స్లో అవేర్నెస్ కోసం మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.